హాయ్ ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. నేను రేవతి. వెల్కమ్ బ్యాక్ టు రేట్స్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ధాబా స్టైల్లో టొమాటో కర్రీ ఎలా చేసుకోవచ్చో చూద్దామండి. చాలా సింపుల్ అండ్ ఈజీగా చేసేసుకోవచ్చు. రైసు, చపాతీ, జొన్న రొట్టెలతో తినడానికి బాగుంటుంది. కర్రీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే ముందు కొత్తగా మన ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఓకే అండి, టొమాటో కర్రీ కోసము ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ వరకు నూనె వేడి చేసుకోండి. నూనె వేడెక్కగానే 1 స్పూన్ జీలకర్ర, కొంచెం తక్కువగా ఆవాలు, 2 ఎండుమిరపకాయలు, 1 పెద్ద పచ్చిమిరపకాయని వేసి ఇవి వేగిన తర్వాత 1 మీడియం సైజు ఉల్లిపాయది తరుగు కలుపుకోవాలి. దాంతోపాటు కొంచెం కరివేపాకు కూడా వేసి ఈ ఉల్లిపాయలు 1 రవ్వ వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలిపి ఉల్లిపాయల్ని వేగనివ్వాలి. ఉల్లిపాయలు ఇలా బాగా వేగిన తర్వాత 2 పెద్ద సైజు టొమాటోలది పేస్ట్ వేసి కలుపుకోండి. బాగా కలిపి సన్నని మంట మీద 1 నిమిషం మూసి పెట్టుంచాలి. 1 నిమిషం తర్వాత మీ టేస్ట్కి సరిపడా కారం, నేను ఇక్కడ తలగొట్టి 1 స్పూన్ వేస్తున్నాను. ఇంకా పచ్చిమిర్చి, ఎండుమిరపకాయలు కూడా ఉన్నాయి కదా. కారం ఎంత వేసుకుంటారో అంతే ధనియాల పొడి, కొంచెం పసుపు వేసి బాగా కలిపి సన్నని మంట మీద 2 నిమిషాలు బాయిల్ అవ్వనివ్వాలి. కారం మీ టేస్ట్కి తగ్గట్టుగా చూసి వేసుకోండి. ఇవి ఇలా సగం ఉడికిన తర్వాత 2 టొమాటోల్ని తరిగి కలుపుకోవాలి. ఇప్పుడు ఇంకా సరిపడా ఉప్పు, చాలా కొద్దిగా గరం మసాలా పౌడర్, 1 పావు గ్లాస్ నీళ్లు పోసి బాగా కలిపి టొమాటోలు పూర్తిగా మగ్గి నూనె సెపరేట్ అయ్యేంత వరకు ఉడకనివ్వాలి. టొమాటోలు తొందరగా ఉడికిపోతాయి కదా, సో అడుగంటకుండా మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉడికించుకోండి. చూడండి, టొమాటోలు పూర్తిగా మగ్గి లైట్గా ఆయిల్ సెపరేట్ అయింది. లాస్ట్లో కొత్తిమీర జల్లి స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. ధాబా స్టైల్లో చేసుకునే ఈ టొమాటో కర్రీ రెసిపీ మీకు నచ్చితే మర్చిపోకుండా ఒక లైక్ చేసి ఈ వీడియోకి హైప్ కూడా చేయండి. మరో వీడియోతో కలుద్దాము. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ టైం.